Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఈ సంపూర్ణేష్ బాబు విషయానికి వస్తే ఈయన ఇలా నరసింహాచారిని సంపూర్ణ అంటే కేవలం అదే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మార్చారా లేకపోతే అతనికి మార్చడంలో వేరే ఉద్దేశం ఉందా? సంపూర్ణేష్ బాబు పేరు తన పేరు కూడా తనది మాత్రం ఒక హీరోగా ఒక పేరు కావాలనుకున్నాను తనకి. నరసింహాచారి అని కాకుండా ఒక డిఫరెంట్ బాబు కంపల్సరీగా ఉండాలి మనకి. సో మన ఇప్పుడు ట్రెండ్ అంతా బాబు 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 ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక బాబు యాడ్ చేద్దాం అనుకుని బాబుకు ముందు చాలా పేర్లు అనుకున్నాను, ఏవి సెట్ కాలేదు. ఆ తర్వాత అంటే ఐ వాంట్ కంప్లీట్ స్టార్, కంప్లీట్గా ఉండే ఒక పేరు ఏదైనా అనుకుంటున్న టైంలో మా మణికొండలో మేము ఉండే మా ఇంటి దగ్గరలో సంపూర్ణ సూపర్ మార్కెట్ అని ఉంటుంది. యాక్చువల్లీ ఆ ఏరియా చాలా ఫేమస్. ఈ డిస్కషన్ నేను మా చైతన్య అన్న దగ్గర నా కో డైరెక్టర్ వర్క్ చేస్తున్నాను అనమాట. తను మా మహేష్ గారు ఆయన దగ్గరనే వర్క్ చేశాను. సో ఈ డిస్కషన్లో ఏం పేరు పెడదాం అంటే ఎందుకో స్ట్రైకింగ్ ఆ సంపూర్ణ సూపర్ మార్కెట్ చూడగానే సంపూర్ణేష్ బాబు ఇది పర్ఫెక్ట్ అని చెప్పి ఫిక్స్ చేసి పెట్టాం. ఓకే, అంతే. ఒక విధంగా సంపూర్ణేష్ బాబు మాట్లాడే ప్రతి మాట, అతని ప్రతి కదలిక, మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా సాయి రాజేష్ అని. ఓకే, సినిమా వరకు అయితే ఓకే, తర్వాత జరిగే సినిమాల విషయంలో కావచ్చు, తర్వాత జరిగే అతను ఏ స్టెప్ తీసుకున్నా మీ కనసైగలలో అతను ఉంటాడని, అది ఎంతవరకు నిజం? అది అలాగే సార్. హృదయకాలయం వరకు ప్రతి ఒక్కటి హృదయకాలయం వరకు ప్రతి స్టెప్ నాకు తెలియకుండా కానీ ఏ ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా, ఏ మాట మాట్లాడాలన్నా ఏదైనా నా డెసిషన్ మీద తీసుకునేవాడు. యాక్చువల్లీ నా డెసిషన్ మీదే వెళ్ళేవాడు కూడా. అక్కడికి ఏది మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, కంప్లీట్గా నా డెసిషన్ ఉండేది. తర్వాత నేను నా సినిమా నా డైరెక్షన్ నేను చేసుకోవాలి కాబట్టి నేను బయటకు వెళ్ళిపోయాను టైంలో. సో తనకి సినిమా ఆఫర్లు విపరీతంగా వచ్చాయి. ఓకే, సినిమా ఆఫర్లు వచ్చాయి. అన్న మీరు ఒకసారి కదలేనండి, మీరు ఇన్ని ఓకే చేస్తే బాగుంటుంది కదా. ఈ టైంలో నేను ఒక 3-4 విన్నాను. 3-4 కథ విన్నప్పుడు అసలు నచ్చలేదు నాకు. ఇప్పుడు తనకి ఎలా ఉంటుందంటే తన ఫీలింగ్, ఇప్పుడు ఒక సినిమాకి మీకు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ వస్తున్నప్పుడు ఇదేంటన్నా ఊరినే నచ్చలేదు అనేస్తున్నాడు. ఓకే, అంటే వచ్చే డబ్బులంతా పోతున్నాయి కదా. అవును. సో ఈ టైంలో నాకు అర్థమవుతుంది నాతో చెప్పుకోలేడు. సరే నేను ఒకటి చెప్పాను, నాకు కథ నచ్చేదన్నా నువ్వు ఆలోచించుకోవాలి, లేదా రెండే నీ జీవితంలో, కెరీరా డబ్బుల, ఒక డెసిషన్ తీసుకో. కెరీర్ అయితే నేను కథ ఓకే చేస్తా, అది నువ్వు చెయ్యి. డబ్బులు అయితే వచ్చే నెక్స్ట్ సినిమా ఏదైతే అదే చేసేసుకో. ఓకే, ఏదో డెసిషన్ చెప్పన్నాడు. మనోడు అసలు ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకుంటే డబ్బులు అని చెప్పాడు. తను చాలా క్లారిటీగా ఉన్నాడు. అన్న నువ్వు ఇప్పుడు ఏదైతే వచ్చిందో నాకు ఇప్పుడు ఈ స్టార్డమ్ గ్రేజ్, ఇది మనం తీసుకెళ్ళే లాంగ్ జర్నీ అయితే ఉండదు. నాకు ఆ క్లారిటీ ఉంది. ఎలాగూ మీరు కొబ్బరి మట్ట తీస్తారంటున్నారు, ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం అయితే మీ దగ్గరకు వచ్చి క్యారెక్టర్స్ చేసుకుంటా, లేకపోతే మన సర్కిల్లో ఏమైనా చేసుకుంటా. కానీ ఇప్పుడు ఇది వస్తుంది కాబట్టి నాకు ఫైనాన్షియల్గా అప్పుడు నా దగ్గర తను వచ్చి దాదాపు ఒక 5 ఏళ్ళు అయిపోయిందండి. ఈ 5 ఏళ్ళు తను లిటరలీ ఖాళీ ఏం లేదు, ఖాళీగా ఉన్నాడు అంతే. తను సంపాదించిందంతా పోగా మొత్తం అంటే లైక్ తన సేవింగ్స్ అంతా పోగా ఖాళీగా ఉన్నాడు. నాకు అర్థమైపోయింది తన ఇది. అందులో సంపూర్ణేష్ బాబు బయట క్రేజ్ ఉందేమో కానీ తను మినిమం బేసిక్ నీడ్స్ కూడా లేవు. ఇంక కారు ఉండేది కాదు తనకి. కారు ఉండేది కాదు, సొంత ఇల్లు ఉండేది కాదు, ఏముండేది కాదు. సో నేను చెప్పాను నెక్స్ట్ సినిమా ఏదైతే వచ్చిన కథ వినగానే ఓకే చేస్తే అంతే. వెంటనే టకా ఒప్పేసుకున్నాడు. నా దగ్గర కూడా వచ్చేవి కదా అసలు ఏ కథలు. మొత్తం తనే తీసుకున్న డెసిషన్సే. నాకు బాధ అనిపించినా కూడా, ఎందుకు ఇలా చేస్తున్నాను అనిపించినా కూడా తన డెసిషన్స్ కంప్లీట్గా. అండ్ అప్పటికే తను మాట్లాడడం చాలా బాగా ప్రాక్టీస్ చేశాడు. మరి ఎట్లా వచ్చిందో నాకే అర్థం కాదు. ఇంటర్వ్యూ చూస్తే నేనే షాక్ అయ్యాను. ఎలా మాట్లాడుతున్నాడో నాకే అర్థం అయ్యేది కాదు. అది ఇంపార్టెంట్ డెసిషన్స్ ఉంటే ఈ రోజుకి కూడా నన్ను అడుగుతాడు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఒక పెద్ద డెసిషన్ తీసుకోవాలనుకుంటే కూడా ఇప్పుడు కూడా అడుగుతాడు. సో అలా వచ్చిందేనా సింగం 1, 2, 3? సింగం 1, 2, 3 యాక్చువల్లీ అవి నా డేట్స్ సార్. అది యాక్చువల్లీ కొబ్బరి మట్ట వెంటనే స్టార్ట్ చేయాలనుకున్నాం. యాక్చువల్లీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు విష్ణు గారు హృదయకాలయం రిలీజ్ అయిన తర్వాత షో ఏమన్నారు ప్రసాద్ ల్యాబ్లో. ఆయన చూసిన వెంటనే నెక్స్ట్ డే పార్క్ హయాత్కి పిలిచారు. పిలిచి నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది సింగం 1, 2, 3 అని నేనే రాశాను, అది తనకు చేయాలి అన్న. సార్ నాకు కొబ్బరి మట్ట అనుకుంటున్నాం సార్ అంటే, అది తర్వాత చేసుకో నా సినిమా తర్వాత
నీకు ఇంకా హైప్ ఉంటుంది అప్పుడు అని చెప్పారు. సో నేను ఇంకా అదే నాకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. సరే ఓకే చేసేసాము. బేసిక్గా ఇక్కడ ఏంటంటే నాకు మోహన్ బాబు ప్రెజెంట్స్, మంచు విష్ణు ప్రొడ్యూసర్, పిచ్చ ఫ్యాన్ సంపు మోహన్ బాబు గారి ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ అన్నా మోహన్ బాబు గారు అన్నా మామూలు ఇష్టం కాదు అసలు. ఇంకా మనోడు ఆగట్లేదు ఫస్ట్ అసలు. అన్న విష్ణు అన్న పిలిచాడు నేను వెళ్ళిపోవాలి ఇదే. సో తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంకా నా డేట్స్ ఆ సినిమాకి ఇచ్చేసాం. అప్పుడు మీరేం ఆబ్జెక్ట్ చేయలేదు ఇంకా? చేయలేదు. ఓకే. బేసిక్గా నాకు ఆ టైంలో కొంత నాకు హృదయకాలం తీశాననే ఒక రిగ్రెట్ ఉంది యాక్చువల్లీ. ఎందుకు తీశాను అనే ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను అప్పటికి నేను. ఎందుకంటే ఆ టైంలో శాటిలైట్లో సినిమా రిలీజ్ అయింది అప్పుడే మా టీవీలో. నా ఫీలింగ్ ఏంటంటే ఈ సినిమా థియేటర్స్లో కంటే యూట్యూబ్లో శాటిలైట్లో విపరీతంగా ఓకే జనాలకి నచ్చుతుంది అనే కాన్ఫిడెన్స్ మీద ఉన్నాను నేను విపరీతంగా. సో ఫస్ట్ టైం ఆ సినిమా వేసినప్పుడు యూట్యూబ్లో మా టీవీలో నాకు సినిమా అయిపోయింది, షో అయిపోయింది 8 o'clockకి. నేను ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాను, మీకు నచ్చితే. అప్పటికే నాకు బూతులు మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఇదేం సినిమా రా దరిద్రుడా, హార్ట్ సైజ్ ఏంట్రా, సినిమా తీయడం వచ్చారా నీకు, అసలు వైరస్కి పసుపు అంటావేంట్రా, ఈ టైప్లో తిడతా ఫేస్బుక్లో వస్తున్నాయి, సంపూకి వస్తున్నాయి, నా పర్సనల్ ఫోన్కి మెసేజ్లు వస్తున్నాయి. ఎవరో ఎట్లా కనుక్కున్నారో తెలియదు. సో నేను ఫేస్బుక్లో పెట్టా. ఆవేశంలో ఏం పెట్టానంటే ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడండి, ఎందుకు దొంగచాటుగా, మీ నెంబర్తో నాకు కాల్ చేయండి, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నేను తీసుకుంటా అని చెప్పి. తీసుకున్న టైంలో నా లైఫ్లో నేను అసలు ఫోన్లో అన్ని మిస్డ్ కాల్స్, అన్ని మెసేజెస్ వస్తాయంటే తెలియదు. అంటే ఫోన్ నెంబర్ పెట్టారు ఫేస్బుక్లో. ఫోన్ మాట్లాడి కట్ చేస్తే 330 మిస్డ్ కాల్స్ లైన్లో, అన్ని కాల్స్. అంటే అంతమంది చూసారు ఫస్ట్ టైం. దాదాపు 7-8 టీఆర్పీ వచ్చింది దానికి అప్పట్లో. అన్ని కాల్స్. దాంట్లో ఒక 10 మంది సార్, ఒక 100 మంది కూర్చొని చూసాను సార్, పడి నవ్వుతున్నాం అంటున్నారు. 3 లిటరల్లీ బూతులు. అంటే నా జీవితంలో నేను ఎన్నన్ని బూతులు, అంత నీచమైన బూతులు. నాకు ఆ పాజిటివ్ పోయింది, నెగిటివ్ మాత్రం హార్ట్గా తీసేసుకున్నాను కంప్లీట్గా. అంటే సినిమా మనం ఏ ఉద్దేశంతో తీసామో అది వీళ్ళకి అర్థం కాలేదు, రీచ్ కాలేదు ఎవరికి. పైగా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎంజాయ్ చేశారు. ఒక కైండ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, ఎక్కువ బూతులు నాకు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చేవి యాక్చువల్లీ. ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఫేస్లు పెట్టకుండా ప్రొఫైల్ పిక్స్, ఎవరో హీరోదో లేకపోతే ఇది పెట్టుకుంటారు, వాళ్ళు ఎక్కువ బూతులు వచ్చాయి వాళ్ళ దగ్గర నుంచి కామెంట్స్లో. కానీ ఫోన్ మిడ్ నైట్ తాగేసి ఫోన్ చేసేవాళ్ళు, రాత్రి 12 గంటలకి 1 గంటకి కాల్ చేసాడు, నా కొడక మీ ఇల్లు ఎక్కడ అడ్రస్ తెలుసు, నా కొడక వచ్చేస్తాను నేను, అసలు ఇదొక సినిమారా, అస్సలు అది నాకేంటి ఫోన్ ఆఫ్ చేయలేని సిచ్యువేషన్. సినిమా ఎందుకంటే ఫోన్ అర్ధరాత్రి ఫోన్ సైలెంట్లో పెడితే ఏ ఇంపార్టెంట్ కాల్ వస్తుందో తెలియదు, ఇది తెలియదు. సో వీళ్ళకి ఏం చేస్తే అబ్యూజ్ 1, అబ్యూజ్ 2, అబ్యూజ్ 3 అని సేవ్ చేసుకుంటూ వెళ్ళేవాడి. దాదాపు నా దగ్గర అప్పట్లో 180-190 కాంటాక్ట్స్ ఉండేవి. ఓకే. ఇది భరించి యాక్చువల్లీ నాకు ఒకటే హృదయకాలమైన సినిమా ఒక చెత్త సినిమా, ఆ సినిమా చేసి నేను మిస్టేక్ చేశాను అన్న ఫీలింగ్లో ఉన్నా. అసలు ఆ సినిమా ఈ రోజు వరకు కూడా, ఇప్పటి వరకు కూడా సినిమా థియేటర్స్ని జరిపిన తర్వాత నా సినిమా చూడలే. ఓకే. నాకు ఆ సౌండ్ వినిపించినా కూడా ఇరిటేషన్ ఉండేది, మొన్నటి దాకా కూడా. ఓకే. ఇప్పుడు చిన్నగా బయటకు వస్తున్నా, అదే కరెక్ట్ అని. అదే అంటే నేను తీసిన కరెక్టే. నేను ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా ఇంకా ఇప్పుడు జనాలు రియాక్షన్ చూసి మేము అది అనుకుంటున్నాం ఇవన్నీ చూసినప్పుడు లైక్ ఫిలిం సక్సెస్ లేకపోతే ఫిలిం నవ్వించడం ఒకటే కాదు, లైక్ ఒక సామాన్యుడు ఈరోజు ఒక తెలిసిన మనిషి అయ్యాడు. లైక్ నా ఫస్ట్ సినిమా కంప్లీట్ అయిపోయింది. లైక్ ఇప్పటి వరకు మనకు 8-9 వేల సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటే తెలుగు సినిమా చరిత్రలో, సెన్సార్ అయిపోయిన సినిమాలన్నీ పక్కన పెట్టి నేను కూడా ఒక డైరెక్టర్. సో అంటే ఎటువంటి సపోర్ట్, ఒక పెద్ద ప్రొడ్యూసర్ లేకుండా, పెద్ద డిస్ట్రిబ్యూటర్ లేకుండా, ఏం లేకుండా, వితౌట్ బ్యాక్గ్రౌండ్ నేను ఒక డైరెక్టర్ అయిపోయాను, ఒక అతను హీరో అయిపోయాడు అనే ఒక తృప్తి అయితే ఉంది. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేసాం సార్.
అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేది? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లెక్క అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.